కళల కామాక్షి జనార్దన్ జాతీయ స్థాయి నాటక పోటీలకు ప్రాథమిక పరిశీలకులుగా చేసినటువంటి పెద్దలకు మా శ్రీ సద్గురు కళానిలయం తరఫున హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ శ్రీ సద్గురు కళానిలయం గుంటూరు వారు సమర్పించిన నాటిక కమనీయం. రచన విద్యాధర్ మునిపల్లి, దర్శకత్వం బసవరావు. నాటిక కమనీయం. ప్రార్థన. మహారాజుకి చెప్తూ ఉన్నాడు. ఆయన ఎలా వింటున్నారయ్యా అంటే శ్రద్ధాభక్తులతో ధ్యాన నిమగ్న చిత్తుడై వింటున్నాడు. 1,00,00,000,000 కరణీనాథుడైనటువంటి గజరాజు భార్యతో కూడి మన విహారానికి వెళ్ళి దారి తప్పి మడుగులొచ్చి మగడి బారిన పడ్డాడు. ఆ మాధవు ఆ చైతన్య స్వరూపుడైన ఆ శక్తిని ఏ విధంగా ప్రార్థిస్తున్నాడయ్యా అంటే ఎవని చేజనించు జగమెవ్వని లోపల లీనమై ఎవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణముడెవ్వడు అనాది మధ్యరైన వాడెవ్వడు సర్వం తానైన వాడెవ్వడు వారి ఆత్మభౌ ఈశ్వరుడే జగడలాగా అయిపోయింది గజేంద్రుడికి. ఏం చేయాలో అర్థం కావలేదు. ఆ విధంగా ఉన్నటువంటి గజేంద్రుడు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ లావోక్తింతయులేరు ధైర్యము విలోలమయ్యే ప్రాణములు తావులు తప్పే వచ్చే తరువులు నేను రావే వరదా ఈశ్వర ఆ యొక్క పరమాత్మని కష్టపడి ఏం చేయాలి? ఏ కవితాత్మ అహంకారం అంతా పూర్తిగా నశించిపోయింది. ఆ నశించిపోయినటువంటి దేవుని రక్షించడానికి ఆ పరమాత్మ ఎలా వస్తున్నాడయ్యా? పరుగు పరుగురా చిరికించబడు శంఖ చక్రములు వీడడు సంధ్యపడు అంటూ ఆ పరమాత్మ పరుగు పరుగున వచ్చి ఆ గజేంద్రుని
చూసి కళ్ళు చెమటిగా వెంటనే సుదర్శనాన్ని చక్రాన్ని తీసుకొని ఆ మగని యొక్క శిరస్సు ఖండించలేదు, మోక్షాన్ని ఇచ్చాడు. ఏమిటండి, ప్రార్థించింది గజరాజైతే మోక్షాన్ని మగనికి ఇవ్వడం ఏంటి? మగని పట్టకుండా ఉంటే గజరాజు ప్రార్థించునా? ముక్కోటి దేవతలు వచ్చినా దీన్ని కార్యకారణ సంబంధం అంటారు. కార్యలు విషయవాంఛన, అరణ్యం అహంకారం, మోహం తటాకం, అజ్ఞానం ముసలి. అజ్ఞానమైనటువంటి ముసలి ఎప్పుడైతే పడుతుందో జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని గజేంద్రుడు ప్రార్థించాడు. గజేంద్రుడికి మోక్షణం ఇచ్చాడు. మోక్షణం అంటే విడిపించటం. గజేంద్రుడిని విడిపించి మోక్షాన్ని కలిగించాడు. ఈ గజేంద్ర మోక్షాన్ని సవివరంగా సభక్తికంగా ఎవరైతే వింటారో వారికి ఆ శ్రీమన్నారాయణుడు సర్వవేళ రక్షకుడై నా హరికథలు పెట్టి ఓ కళాభిమాని కళాపోషకుడు 10 రూపాయలు చదివించాడు. వారికి ఆ శ్రీమన్నారాయణుడు సర్వవేళ రక్షకుడై ఉండుగాక. అవును, జీవితాంతం ఆనందంగా ఎలా గడిపేయాలా అనుకుంటున్నాను. నీకు డబ్బే కనిపిస్తుంది, కానీ నాకు ఈ కళారూపానికి ఆదరణ కనిపిస్తుంది. 10 రూపాయలు ఆదరణ కూడా ఒక ఆదరణే. కాదట? అవును, కాదనే అంట. రాగసుధా, అవునా? ఒకప్పుడు పళ్ళ పట్టుకొని జనం వెళ్తే జనం వేసే కానుకలతో పళ్ళని నిండిపోయాయి. ఇప్పుడు పళ్ళం పట్టుకొని జనంలోకి వెళ్ళాలంటేనే సిగ్గుగా ఉంది. ఆ ఉన్న 10-15 మంది కూడా కళ్ళని గౌరవిస్తూ కానుకలు వేయకపోగా ముసి వాళ్ళకన్నా హీనంగా చూస్తున్నారు. ఈ కళారూపం కోసం మీరు ఎంత చేశారు? అలాగే ఈ కళారూపం మీకు ఏమి ఇచ్చింది నాన్న? ఈ కళకి నేనేదో చేశానని, నేనే ఈ కళారూపాన్ని గుర్తింపు తెచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. కళారూపం ద్వారా కళాకారులు ఉద్ధరించబడతాడు తప్ప కళాకారుల ద్వారా కళారూపం కాదు. మీతో మాట్లాడి వేస్ట్ కదా. మీ అరే, ఎప్పుడు చూసినా మీరు మారదు అంటారు తప్ప ఏ మారాలి, ఎందుకు మారాలని చెప్పవే. చెప్పినా అర్థం చేసుకోవద్దు, చెప్పి ఉపయోగం లేదు. చెప్తాను కానీ వింటారా? ఇది ఆచరిస్తారా? ఆచరించరు. సరే చెప్తా. చెప్పే ముందు నాకు ఒక చిన్న అనుమానం, అది తెలుస్తారా? చెప్పు. సరే, జనం లేకపోయినా జనాధారణ లేకపోయినా మీరు కథాగానం చేస్తున్నారే, ఎవరి కోసం, ఎందుకోసం అంటారు? ఆత్మసంతృప్తి కోసం. అర్థం కాలేదు. నేను కథాగానం చేసినప్పుడు ప్రేక్షకులు లేరు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ భౌతికంగా ప్రేక్షకులే కాదు, అదృశ్య రూపంలో ఉన్న పంచభూతాలు, దిక్పాలకులు, సకల దేవతామూర్తులు కూడా నేను చేసే కథాగానానికి ప్రేక్షకులుగా ఉంటారు. అంతమంది ప్రేక్షకుల ముందు నేను గానం చేయకపోతే మాటలా? ఆనందాన్ని అనుభూతి పొందాలి తప్ప నిర్వచించడం అసాధ్యం. ఇలా సంతృప్తి పడే మీకు ఇంకేం చెప్పగలరా? ఏదో చెప్పాలనుకుంటున్నావుగా, చెప్పు. చెప్పు.
ఒకప్పుడు కళారూపం ప్రదర్శించిన చోటికి ప్రేక్షకుడే వెళ్ళేవారు. చక్కగా ఆస్వాదించి తృణమో పదమో సమర్పించుకునేవారు. కానీ రోజులు మారిపోయారన్నా ఇప్పుడు ప్రేక్షకులు ఉన్న చోటే కళారూపాలు వస్తున్నాయి. ఉదాహరణకి ఓటీటీలో సినిమాలు, టీవీలోనే పాట కచేరీలు, డాన్స్ షోలని, సీరియల్స్ అని వచ్చేస్తున్నాయి. వేదికనే వేదికలు నిర్మించుకుంటున్నాయి. ఆ వేదిక ద్వారానే డబ్బులు కూడా ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. దీన్ని బట్టి మీకే అర్థమైంది. కథ లేకుండా సోమరిపోతులు చేస్తున్నారు. ఈ కళా విలువల్ని వాటి ఆవశ్యకతను సమూలంగా నాశనం చేస్తున్నారు. అందుకే చెప్పాను చెప్పి మంచి పని చేశావు అనుకుంటున్నాను. ఒకప్పుడు కళా ప్రదర్శన చూడటానికి ప్రేక్షకులు ఎలా వెళ్ళేవాళ్ళు తెలుసా? పగలంతా పనిచేసి రాత్రి పూట హాయిగా ఫోన్ చేసి అందరూ కలిసి నడుచుకుంటూ కళా ప్రదర్శన దగ్గరికి వెళ్ళేవారు. ఆ కథకుడు ఊరి సమస్యల్ని, వాటి పరిష్కారాన్ని కథలో చొప్పించి వివరంగా వాళ్ళ పరిష్కారాలను కూడా నివృత్తి చేసేవాడు. ఆనందంతో ప్రేక్షకుడు తిరిగి వెళుతూ వారి దగ్గర ఉన్న తృణమో పరమో సమర్పించేవాడు. మరి ఇప్పుడు తిన్న చోటు నుండి కదలకుండా, కూర్చున్న చోటు నుండి లేవకుండా, 10 మందితో కలవకుండా మానసికంగా శారీరకంగా రోగాలు వారి పడుతున్నారు. అంతేకాదు సమస్యలో కుట్టు పెట్టారు. వారి సమస్యలు తీరాలన్నా, రోగాల బారిన పడకుండా ఉండాలన్నా కళా ప్రదర్శన జరిగే చోటికి వెతుక్కుంటూ వెళ్ళడం, నలుగురితో 10 మందితో కలిసి ఉండడం ఉత్తమం. అర్థమైందా? నాకు అర్థమైంది. నువ్వు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోలేదు. నమస్తే. నమస్కారం. నా పేరు విఠల్. నేను సంగీత మాస్టర్ శ్రీనివాస్ శేషాద్రి భావన శేషాద్రి సభలో కలిశాను. అలా సంగీత కచేరీ ప్రతిసారి వెళ్ళేవాడు. సన్నిధి పడేయడం. అవును, ఈ మధ్యన పాలన చేశాను. ఏమంటూ ఏ కళాకారులైనా భౌతికంగా దూరం వచ్చాడు, కానీ మీలాంటి అసహ్యమైన గుండెల్లో ఇప్పుడు చిరంజీవి గారు ఆయన నేర్పిన సంస్కారం ప్రత్యక్షంగా కనిపిస్తుంటే, నేను చూస్తుంటే ఆయన చూసినట్టుగానే ఉంది బాబు. బాగున్నారా? అమ్మగారు మీ దగ్గరే ఉన్నారా? నేనే అమ్ముకుంటున్నాను. తేడా ఉండేది. అమ్మ నా దగ్గరే ఉన్నట్టుకో ఇంకా అమ్మ దగ్గరే నేను అనుకో నమ్మక. ఇది నేల నేర్పిన సంస్థ. ఇప్పుడు అర్థమైందా బాబు? మంచి చేతి పుచ్చుకుంటారా? ప్రసాదం కోసం వచ్చాను. ప్రసాదమా? అవును. ఈ కళాజ్ఞానాన్ని ప్రసాదం అనుగ్రహిస్తారని అర్థించడానికి ఈ విద్య నేర్చుకొని మీరు మా నాన్నగారు హైదరాబాద్ చెప్పాలనుకుంటున్నారా? అవును నాన్న, విద్య నేర్చుకోవడానికని వచ్చారు. ఏ ఉద్దేశంతో వచ్చారో ఏంటో తెలుసుకోకుండా నేర్పిస్తారా? ఆదరణ పరవతుల విద్య నేర్చుకొని ఏం చేస్తారు? విద్య నేర్పిస్తారా? విద్య నేర్పే గురువులు కూతురు బాబు, తన మాట ఏమీ పట్టించుకోదు. ఆమె కలిసి అర్థం చూడండి, విద్య అనేది బ్రతుకుల కోసం నేర్చుకునే కాదు, జ్ఞాన సంపాదన కోసం అని నా అభిప్రాయం. జ్ఞానం పొందాలి ఏం చేస్తారు? జ్ఞానం అనేది మహాసముద్రం. అంతటి జ్ఞానం పొందాలంటే ఈ జీవితాలను సరిపోదు. నేను నమ్ముతున్నాను. మా నాన్నగారి దగ్గర విద్య నేర్చుకోవడానికి మీకు అన్ని అర్హతలు ఉన్నాయి. అంతలో నమ్మేసరి మెతుకు పట్టుకుంటే చాలు, కుడికిందో లేదో చెప్పడానికి. మీకు కథలు చెప్పడం, ఒప్పించేలా మెప్పించేలా కథలు చెప్పడం మీకు బాగా తెలిసినప్పుడు ఈ కథలు చెప్పడం పెద్ద కష్టమే కాదులేండి. అతను విద్య నేర్చుకోవడానికి వచ్చింది నా దగ్గర. అతన్ని పరీక్షించాల్సిన వాడిని నేను. పరీక్షించుకోండి. నేను వద్దానా? కాకపోతే నాకు ఇంకో చిన్న అనుమానం ఉంది. చెప్తే అర్థం కాదా? హాయిగా ఉద్యోగం చేసుకుని దర్జాగా సంసారాన్ని పోషించుకోకుండా ఊడి పెట్టని ఈ విద్య నేర్చుకోవడం
ఉండడానికి గల కారణం కేవలం ఆసక్తేనంటారా? నా ఉద్యోగం ఏమి ఇంకా చెప్పలేదు. నేను సాఫ్ట్వేర్ ఉంటాను. తరువాత నా బ్యాగ్ శాలరీ. మరి ఈ వయసులో ఈ హరికథ నేర్చుకోవడం ఏంటండి? బిజినెస్ వాళ్ళకి వయసు పని ఉంది. ప్రపంచం ఎంతమంది ఐటీ సంబంధం బిజినెస్ అంతా నాకే తెలుసుకోవడం, తెలియదో తెలుసుకోవడం విజ్ఞానం, నేర్చుకోవడం సాధన. శ్రీరంగం వారి బిడ్డకు విద్య నేర్పి అదృష్టం కలగడం నాకు మహద్భాగ్యం. నువ్వు ఎవరికి సంజాక్షి ఇవ్వాల్సిన అవసరం లేదు బాబు. నువ్వు సాధనకు సమయం కేటాయించగలవా? భార్య పిల్లలు అంటూ గురుగారు నాకు ఇంకా పెళ్లి కాలేదు. మనసులో వచ్చిన అమ్మాయి ఇంకా వస్తులేదు. రేపు తొలేకాదశి మంచి రోజు. రేపే నీకు విద్యాభ్యాసం. మంచి సంస్కారాలు ఇవ్వాలి. మా నాన్నగారిలా హరికథలు చెప్పుకుంటూ కేవలం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఇన్నోసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. శ్రీరంగం వారి సంగీతంతో వీలు విధంగా మా మనసుకు ఆనందం కలిగించావు. చాలా సంతోషం. అందులో ముఖ్యంగా సర్వకళ సమాహారం. సంగీతం, సాహిత్యం, నటన, ఆహార్యం ఇవన్నీ ఉంటాయి. మీలో సంగీతం మంచి రూపం. నేను సాహిత్యాన్ని, నటనని అందిస్తాను. రాబోయే కాలంలో మంచి కథకులు ఉంటాం. మీ అనుగ్రహం హరికథ ముందు గణేష్ స్థుతి చేశావు. చాలా సంతోషం. అలాగే ఈ హరికథని తమ ఉద్యస్కంధాలపై వస్తున్నటువంటి కథకులకి, భూమాతకి, ప్రేక్షకులకి, పంచభూతాలకి, సకల దేవతలకు అందరికీ కూడా నమస్సులు తెలియజేయాలి. హరికథలో ముఖ్యంగా భక్తి, విషయ విపులీకరణము, అలాగే సామాజిక చైతన్యాన్ని కలిగించేటువంటి అంశాలన్నీ కూడా ఉంటాయి. కథకుని చివరిలో బ్రహ్మ నిరూపణ చేయాలి. బ్రహ్మ నిరూపణం అంటే బ్రహ్మ వస్తువుని కథకుడు చాలా చక్కగా చెప్పాలి. అంటే జగన్మిథ్య బ్రహ్మ సత్యము అనేటువంటి ఆ ద్వైత వాక్యాన్ని మన ఆంధ్రదేశానికి అందించినటువంటి హరికథ పితామహుడు ఆదిభట్ట నారాయణ దాస్ గారు వారు వివరించారు.
మానస సంచరి గురుగారు గురుగారు నాన్నగారు పని మీద కొడుకు వెళ్ళారు వచ్చేస్తారు నేను వస్తాను వస్తానే వస్తున్నారు వెంటనే కదా మళ్ళీ రాదా ఎలాగో వచ్చారు కదా గురువుగారు లేరు కదా ఆయన లేకపోతేనే నేను కదా వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఒంటరిగా చూసి వెళ్ళమనుకుంటారు మీరు నిజంగానే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా ఏంటంటే అనుకుంటున్నాను లేకపోతే ఈ కాలంలో కూడా ఇవన్నీ ఏంటండి కాలం ఏదైనా అమ్మాయి అమ్మాయి కాకుండా అబ్బాయి అబ్బాయి కాకుండా పోతారా చూసేవాడు చూడకుండా అందుకోసం అందరూ ఉంటారా మీరు నా గురించి చెడుగా ఆలోచిస్తున్నారా ఏది నాకు మీ ఇంత చెడు ఆలోచన లేదు ఆవిడ అదేమనుకుంటే మీరు హైదరాబాద్ నేర్చుకుంటుంది మీకోసమా లేకపోతే ఈ సమాజం కోసం చెప్పాను కదా ఆత్మసంతృప్తి కోసం కదా అంటే మీకోసం మీరు నేర్చుకుంటున్నారు అప్పుడు మన కోసం మనం బతకాలనుకోవడం తప్పదా అమ్మాయికి కాదు కదా మరి ఎదుటి వాళ్ళు మన గురించి మాట్లాడుకునే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటారా మీకు అర్థం పెట్టుకుంటే లేదనిపిస్తుంది మీరు చాలా బాగా పడుతుంది చాలా తక్కువ కాలంలోనే నాన్నగారు దగ్గర విద్యాభ్యాసం తీసుకొస్తున్నారు ఆ విషయం చెప్పాల్సింది మీరు లేదు కాదు గురువు గారు మీ నాన్నగారు ఆయన కనిపించేది సామాన్యులు కాదండి ఆయన నడిచే గ్రంథాలయం లాంటిది. ఆయన జ్ఞాన సంపద అవునండి మీలాంటి వారికి ఆయన మహాజ్ఞాని చూడండి విలువైన సంపద అందుబాటులో ఉంటే దాని గురించి ఎవరికి తెలియదు అంటే మా నాన్నగారిలో నాకు తెలియదా లేకున్నాయా దేశం అది కదండి ఆయన వ్యక్తి కట్టుకుంటాడు మీరు ఏ జన్మలో చేస్తున్న అదృష్టం ఆయన ఇంకా అర్థం చేసుకోకపోవడం అర్థం కాదు ఇప్పటికైనా ఆయన ఇంకా తెలుసుకోవడం అవసరం అండి మీరు కొటేషన్స్ పని చెప్తున్నారండి వాట్సాప్లో ఫేస్బుక్లోనూ ట్విట్టర్లోనూ ట్రై చేయండి 3 నిమిషాలు వస్తాయి మీరు ట్రై చేయండి కదా మన కాన్వర్సేషన్ డిస్కషన్కి దారితీస్తుంది దీనివల్ల మన రిలేషన్షిప్ దెబ్బతినే అవకాశం ఉంది సో ఈ టాపిక్ కట్ చేస్తే బాగుంటుంది ఓకే గురుగారు అక్కడ భయపడ్డాడు నేను బయట వచ్చేస్తారు మీరు కూర్చోండి పర్లేదు కూర్చోండి కాదు కూర్చోమన్నారా ఒక పాట పాడచ్చు కదా ఏ తప్పుగా అడిగానా ఏ పాట పాడాలని మీ మనసుకు నచ్చిన పాట ఏదైనా సరే పాడదు అంతా ఫ్రీగా ఈ పాటకి ఏం కావాలో చెప్పండి తీర్చేస్తాను మనీ మేడం చిన్న కండిషన్ కండిషన్ అదేంటి మీ చేతిలో ఆ చెడుతో హరికథ చెప్తున్నట్టుగా అభినయించాలి నా పాటికి మీ ఆట హరికథ చెప్పేది మా నాన్నగారు నేను కాదు కథ మిమ్మల్ని చెప్పనట్లేదండి కేవలం అభినయించబడినాను నా గాత్రానికి మీ అభినయం కాకపోతే వదిలేయండి ఏమన్నారు నాకు చేత కదా ఈ రామసుధని అభినయించడం రాదా పందానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ పందంలో నేను తీస్తే నేనడిగింది మీరు కాదు మరి నేను గెలిస్తే నేనండి మీ కాలం సరే పందానికి నేను సిద్ధమవ్వండి Yeah.
అంటే మీరు ఓడిపోయారు. మీరేం చేశారు? నేనే గెలిచాను. అడిగేస్తున్నాను. అడిగేస్తున్నాను. అదేంటి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? అనుకున్న పనుల ప్రకారం గెలిచిన నేనే వ్యక్తిగా కాదనుకుంటున్నాను. మీరు ఇలాంటి జరుగుతుంది నేను ఊహించలేదు. పనులు అనుకునే ముందు ఆలోచించాలి. నాకు ఇష్టం లేని దాన్ని మీకోసం భరించాలి. ఎందుకు? మిమ్మల్ని ప్రేమించడానికి నాకు ఇష్టం లేని దాన్ని సహించాలి. అది కూడా ప్రేమ. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను, ఎంతకంటే ఎలా చెప్పగలను? మొదటిసారి నేను మాట్లాడినప్పుడే మీ ఓటుకి సంస్కారానికి ఆకర్షితురాలని. ప్రతిరోజు మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. తర్వాత మీరు ప్రేమలో పడిపోయాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా. అది ఎవరి యొక్క అర్థం కావట్లేదు. అదేంటి? నా పరిస్థితి అలాగే ఉంది. ఒక అమ్మాయి వచ్చి నేను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏమైనా చేస్తానంటే ఆనందపడాలి. ఆమె తండ్రి ఒక శిష్యుడిగా నా మీద పెట్టుకుని అమ్మగారు తన కూతురికి లేనిపోయిన అసలు కనిపించాలని నన్ను నేను నిందించుకోవడం నాకు అసలు అర్థం కావట్లేదు. మా నాన్నగారి గురించి మీ ఆలోచన. మా నాన్నగారికి నేను చెప్పుకున్నాను. అది కాదండి, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే వ్యక్తికి ఇష్టాలు, కోపం, బాధ అతను అన్నిటినీ ప్రేమిస్తున్నట్టే. అందుకే మరొకసారి అడుగుతున్నాను, మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా అడిగినారు. మీ మీద నా ప్రేమ నిజం. మీ ప్రేమ నేను అంగీకరిస్తున్నాను. నాకు అందుకే చెప్పాను. బాగా సుధా నీకు ముందే చెప్పాను, ఏదైనా ఆలోచించి మాట్లాడాలి. పందెం ప్రకారం మీరు కోరుకుంది ప్రేమ మాత్రమే, పెళ్లి గురించి కాదు. అదే అడిగాక చెప్తున్నాను. నా పెళ్లి మా అమ్మగారి ఇష్ట ప్రకారం జరగాలి. ఆ ఒప్పుకుంటేనే మా పెళ్లి జరుగుతుంది. పెళ్లి అనేది రెండు మనసులకు సంబంధించిన విషయం. పెళ్లి కుటుంబాలకు సంబంధించిన విషయం కూడా ఇది. మా కుటుంబంలో వచ్చిన బాధ తరతరాలు కుటుంబ వాసన సంపద వస్తున్న ఏదో కళాలుగా వెంట తెచ్చిన వారు. మరి మీరేంటి? అంటే మీ ఇంటి కోటలుగా రావాలంటే దాని అర్థంగా మీ కుటుంబ వారసత్వ సంపదగా వస్తున్న ఆ కళాగానం నేర్చుకుంటేనే మా అమ్మగారు మిమ్మల్ని కోడలుగా అంగీకరిస్తారు. నాకంటే అసహ్యం. అలాంటి దాన్ని నువ్వు నేర్చుకోమంటున్నా. నాకు నువ్వు కావాలి బిడ్డ. నువ్వు మాత్రమే కావాలి. రాజసుధ, మీకు నేను కావాలనుకుంటే నా ప్రపంచంలో కావాలి, నా ప్రపంచంలో బ్రతకాలి. ఆ బ్రతకాలంటే నువ్వు మీ కళ నేర్చుకోవాలి. నీకు చేపలు కుదిరే చాలా గొప్ప కాదు బిడ్డ. నన్ను మీ మనసు నేను వాడేవాళ్ళు. మీ నగలను పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మనసు కూడా చెప్పని విషయాన్ని నీకోసం చెప్తాను. మా అమ్మ
హలో వెంకటరామయ్య గారు నమస్కారం. మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఏదో శాతంలో పడి మర్చిపోయాను. మీకు షష్ఠి పూర్తి మహోత్సవ శుభాకాంక్షలు. అమ్మగారికి చెప్పండి. నాక మొదలండి వినాయక చవితికి 40 దాటింది. వాగర్థాన సముద్రంతో వాగర్థ ప్రతిపత్తయే జగదపితరవు వందే పార్వతీ పరమేశ్వరం. మీరు జానకమ్మ గారు పార్వతీ పరమేశ్వరు లాగా ఉంటారు. పార్వతీ కళ్యాణం చెప్తాను హరికథ, సరేనా? ఎంత ముందుగానే వస్తారని మీకు ఏమి ఇబ్బంది లేదు. ఉంటాను. జానకమ్మ గారిని అడిగాను చెప్పండి. ఏమిటా సిగ్గు? ఏమర్థం కావట ఆ సాధన పాటలు ఏమిటి? చెప్పేది పార్వతీ కళ్యాణం. శుభవార్త రాజ్యం కళాభిషేకంలో ఆదిపట్ల వారి హరికథ కళాశాలలో ఉపాధ్యాయులుగా పంపించారు. 4 పేరు లభించిందని కాదు, ఈ కళారూపాన్ని 10 మందికి మంచి అదృష్టం కలిగించిన ఆ సర్వేశ్వరుడికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు. అయ్యా నమస్కారం. నమస్కారం. నా పేరు రాఘవరావు గారు. నేను రామాపురం నుంచి వస్తున్నాను. అదండి కూర్చోండి.
టీవీలో చూశాను. నేను బాగా చదువుతానుగా. ఇది వాళ్ళ అభిమానం. ఎలాగైనా సరే రేపు నవరాత్రులలో దశమి రోజున మీ హరికలు తెప్పించాలని మా ప్రెసిడెంట్ గారు పట్టుబడుతున్నారండి. ఈ ఇష్టం. క్షమించండి, అసలు నవరాత్రిలో ఒక్క రోజు కూడా ఖాళీ లేదు. పోనీ ఒక పని చేయండి, అవతల వాడు దశమి రోజున ఎంత ఇస్తున్నారో చెప్పండి, దానికి రెండింతలు ఇస్తాం. చూడండి, నేను బలం నమ్ముకున్నవాడిని కానీ అమ్ముకునేవాడిని కాదు. మీ శ్రీమతి గారా? అమ్మా నమస్కారం. చూడమ్మా, ఎక్కువ లోపిస్తామంటే కాదంటున్నారు. నాలాంటి భాషావేత్త పండితుడు పైగా పెద్ద మనిషి ఇంటికి వచ్చి మిమ్మల్ని అడుగుతుంటే కాదనటం మీ వంటి కళావంతులకు సమంజసం కాదు. ముందే రావండి, మిమ్మల్ని రావండి. కళాకారుడికి కళావంతుడికి తేడా తెలియని మీరు పండితులా? ముందు బయటకు రావండి. నాకే సమాధానం చెప్పలేదు, ఇంకా మీకే చెబుతుంది. రావండి. ఇలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు. వెళ్ళండి బయటికి దయచేసి. సంస్కారం ఏంటో మాకు బాగా తెలుస్తుంది. ఇంటికి వచ్చిన పెద్ద మనిషి అవమానించి పంపిస్తున్నారే, మీరంత సంస్కారంలో మీకే తెలియాలి. ఈ అర్థంగా మా గుంటూరు సర్వగాన్ని ఇచ్చారంటే సినిమా పాటలతో కూడిన హరికథ అందరూ పట్టేస్తాడు. ముసలాళ్ళకి హరికథ, కుర్రాళ్ళకి సినిమా పాటలు మహాకవులుగా జనరంజకంగా చెప్పేస్తాడు. ఎగేటప్పుడు రెండు బిడ్డలు ఏమన్నారేమో అది ఏమిటంటే చూడు, పెద్ద మనిషి వెళ్ళే ముందు ఒక చిన్న సలహా. డబ్బులు ఇచ్చే స్థానంలో మేమున్నాము, పుచ్చుకునే స్థానంలో మేమున్నాము. అంత కోపం పలికాం. అదే కోపం ఆపిస్తే మాయని నీకంటే బాధపడుతున్నావా? అలాంటి వాళ్ళ మాట పట్టించుకుంటూ పోతే మనం బతకలు రాజా, బతకలు. అప్పుడు మొదటిసారిగా దేవుడి మీద కోపం వస్తుంది. మంచి రూపాన్నిచ్చి మనసునిచ్చి గాత్రాన్ని లేకుండా చేశాడు. శరీరం వేరేనా, మనసు ఒకటే. ఒకటే మనసున్న మనకి ఒక గాత్రం చాలదా అంటూ ఆ దేవుడు మన ఇద్దరిని ఒకటి చేశారంటున్నావు రాజ్యం. ఎంత అందంగా చెప్పావు రాజ్యం, ఎంత అందంగా చెప్పావు. మళ్ళా అలా ఎందుకు కలుగుతుంది? గట్టిగా రూపాయలు ఇస్తే నేను గాత్రాన్ని ఇస్తాను. మన ఇద్దరు కలయికలో పుట్టబోయే బిడ్డ భావితరాలతో గొప్ప కళాకారుడు కళాకారుడు అవుతుంది. అమ్మా నాగసుధా, మామగారికి గొడవ చేయలేదుగా. అమ్మ కార్యక్రమానికి సంవాదాన్ని చదువుతుందమ్మా. చాలా బుద్ధిగా ఉన్నావు.
వస్తున్నావమ్మా? వచ్చేటప్పుడు వస్తాం. అవును, ఆయన పక్కనే ఉన్నాడా? ఇవ్వమ్మా. బావా, కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాం. 4-5 రోజుల తర్వాత వస్తాను. గొడవ చేయలేదుగా సుధా? ఉంటాను బావా, ఉంటా. బాగా సుధా, నీకు అడిగింది సామాను చదువుకురాలని చెప్పాను. కరకాలు పెట్టుకోమని చెప్పానా? పెట్టుకున్నావా? అందరూ వేసుకున్నావా? ఈ నవరాత్రులు చాలా ఒక్క రోజు కూడా ఖాళీ లేదు. అనారోగ్యంగా ఉంది. పోనీ కథలు మానేద్దామా? ఇబ్బంది ఏమైంది? దాన్ని ఆసుపత్రికి చూపించడం కదా. మందులు పెట్టుకున్నావా? బయట మార్కండేయుడు ఆ శివుని గురించి ఎట్లా స్తోత్రం చేస్తున్నాడయ్యా అంటే, విశ్వేశ్వర నిరూపాక్ష విశ్వరూప సదాశివా చరణం భవభూతేశ కరుణాకర శంకర నందివాహన నాగభూషణ నందివాహన నాగభూషణ చంద్రశేఖర జనాధర గంగాధర గౌరీ మనోహర నటన మనోహర సదాశివ. అలా మార్కండేయుడు ఆ శివుడి గురించి తదేకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎక్కడ రెండో గురువుల వెనుకలో సమర్థమయ్యాడు. మార్కండేయ, ఈ రోజుతో నీ యొక్క ఆయుష్షు పూర్తయింది. మర్యాదగా బయటికి రా. ఇదిగో కాలపాశం, ఆ కాలపాశం నీ మీద పడకముందే మర్యాదగా బయటికి సమవర్తి మాటలు విని గజగజా ఉండిపోతూ ఏం చేయాలో తోచగా ఆ శివలింగాన్ని తన మనసే పుష్పాలుగా చూస్తూ ఉన్నాడు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకవిల్లో శివార్పణం. ఓం విఘ్నపతయే నమః విఘ్ననాశికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః. ఆ ప్రత్యక్షమైనటువంటి శివుడు ఎప్పుడైతే శివుడు ప్రత్యక్షమయ్యాడో ఆ శివుడు చూస్తూ ఆ యొక్క వాక్యాన్ని ఎలా స్తోత్రం చేస్తున్నాడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. రాజ్యం రాజ్యం రాజ్యం
త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాయ మా అమ్మని మోసం చేసింది కదా. మా నాన్న మాయలో పడేస్తుంది కదా. అందుకే నాకు హరికథంటే అసహ్యం, ద్వేషం. మీరు చెప్పింది విన్నాక నాకు అనిపిస్తుంది హరికథ నిమ్మకాన్ని దూరం చేయాలి. రంగస్థలం మీద శివేక్యం చెందడం అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకునేది సాధ్యమవుతుంది. ఆ అదృష్టం నిమ్మకాయ రాగసద ఏ ఒక్కడో నేర్చుకున్నంత మాత్రమే ఈ కళారంభం నుంచి నష్టమే లేదు. అది జీవన నిద్ర సాగిపోతుంది. కానీ నువ్వు ఈ కళారంభం నేర్చుకోకపోతే నీకే నష్టం. నష్టం మాత్రమే కాదు, మహాపాపం. అవును, నిమ్మ తన రూపాన్ని ఇచ్చింది. తనకు వేరే కాదు మీ నాన్నతో అది సంక్రమించింది. వారిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. దేహానికి కోసం తిరిగి బిడ్డలను తల్లిదండ్రులు ఆశయాలు పంచుకుంటూ తిరిగి బిడ్డలను ఉంచుకుంటారు. అసలు నేర్చుకునేది నన్ను నువ్వు ప్రేమించగలుగుతున్నావంటే నువ్వు ద్వేషించుకోలేదు. ఆ రోజు జరిగిన సంఘటన వల్ల మీ అమ్మ నీకు దూరమైందన్న ఆవేదనని కోపంగా మార్చింది. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక ఈ హరికథను ద్వేషించడం నిజానికి ఏ కళారూపమైనా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తుందే కానీ ఎవరికి కీడు మాత్రం చేయదు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకుంటారో చెప్తున్నాను. అమ్మా నాగేశ్వర, ఎంత అదృష్టవంతురాలే. మరి అధికారులు డాక్టర్ మీ ఫోటో ఫేస్బుక్లో చూశాక సంబంధం బాగా నచ్చిందమ్మా. ఈయన కొనుక్కు ఇచ్చారమ్మా, నేను కూడా అంగీకరించాను. ఇదిగో అబ్బాయి ఫోటో. చాలా బాగుంది. నేను ఒప్పేసుకున్నానమ్మా, ఒప్పేసుకున్నాను. నాకు ఈ పెళ్ళి నీ మనసులో ఎవరన్నా ఉన్నారంటే చెప్పి తగాడు. మీరు ఆవేశపడదండి. తన మనసులో నాకు చెప్పలేండి. నీకు తెలియదు బిడ్డ, నేనేం చేసినా దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. వయసు పెరిగింది కానీ జ్ఞానం మాత్రం పడగలదు. తల్లి నేను పిల్లగలని ఆరాధన చేస్తే నేను వ్యతిరేకలు కూర్చుంటానే. వీళ్ళంతా పెళ్ళి వద్దా? అసలు పెళ్ళే వద్దా? ఇప్పుడే వద్దు నాన్న. నాకు హరికథ నేర్చుకోవాలని
నేర్పిస్తారా? బాధపడాలా? కళారూపాన్ని ద్వేషించేటువంటి నేర్చుకుంటున్నందుకు ఆనందపడాలా? ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆ విధంగా రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని చూస్తూ ఏమని ప్రార్థించిందయ్యా అంటే, డబ్బులు వద్దన్నారు. ఈ రూపం మీకు ఉద్దేశించారు. అలా రుక్మిణీదేవి తన మనసులోని భావానంతా ఒక లేఖలో రాసి అగ్ని జ్యోతుడనే వృద్ధ బ్రాహ్మణుని ఇచ్చి ద్వారకా నగరానికి పంపించింది. గొప్ప గుర్తక్షించారు వేశారు. ఈ కాలంలో కోరుకో. మీ ఇంటి మహాలక్ష్మి నా విలక్ష కావాలి ఆశపడుతున్నాను. ఇది కేవలం నా సంబంధం కాదు, తన అభిలాషం. అగ్నిజ్యోతులు వారు శ్రీకృష్ణ పరమాత్మని దివ్య మంగళ రూపాన్ని చూస్తూ ఏమన్నారయ్యా అంటే, అన్నదే గరుడా, అన్నదే గరుడా, అన్నదే గరుడా, అన్నదే గరుడా, అన్నదే గరుడా, అన్నదే గరుడా, వెంకటరా కనువలే, అన్నదే గరుడా. శ్రీరంగ వారికి నా కూతురిని కోడలిగా పంపడం కంటే అంతకంటే అదృష్టం నాకు ఏం కావాలి? నా కూతురు మంచి వ్యక్తిని ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పారు. ఆ నవవధులను ఈ విధంగా ద్వారకా నగరంలో మండలం సభాయే నమః. ఏ కళాకారుడైనా తన ఉనికిని నిలబెట్టుకునేది కేవలం ఆ కళారూపం మాత్రమే. దాన్ని ఆదరించే కళా హృదయంలో మీ వల్ల మాత్రమే. ఒక దీపం నుండి మరొక దీపం వెలిగించినట్లు ఒక కళాకారుడు నుండి మరొక కళాకారుడు ఆవిర్భవిస్తారన్నది సత్యం. మా తాత నుంచి మా నాన్నగారికి, మా నాన్నగారి నుంచి నాకు వచ్చే ఈ కళావారసత్వ సంపదని నా కూతురికి నా అల్లుడికి అందించాను. మన జాతీయ వారసత్వ సంపద మన కళారూపాలు, మన చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ కళారూపాలు. వైజ్ఞానికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. కూర్చున్న చోటికి కదలపడానికి పనులు తగ్గిపోతూనే ఉన్నాయి. ఒకరినొకరు పరిచయం చేసుకోలేనంత సమయం కూడా కేటాయించలేనంత విధంగా బిజీగా తయారవుతుంది. అది మన శరీరానికే కాదు, సమాజం మొత్తానికి కూడా అనారోగ్యకరం. వాటి నుంచి మనందరం బయటపడాలంటే ప్రదర్శనకు ప్రేక్షకులు వచ్చేలా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ కళా ప్రదర్శనకి మేము ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ కళాభిమానాన్ని మీ వారసులు కూడా తీసుకురామని సిద్ధం కంటని వినమ్రంగా వేడుకుంటూ
ఈ కళలకు కారాచి అయిన ఈ నేలపై పుట్టిన కళా హృదయులందరికీ హృదయపూర్వక కళాంజలి సమర్పించుకుంటూ సెలవు తీసుకునే ముందు ఈ దంపతుల్ని ఒకటి చేస్తున్నాను. మీ కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించండి. सर्वे जना सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम शांति शांति शांति। Thank you.